షో యాంకర్స్ రవి, సుడిగాలి సుధీర్ చిక్కుల్లో పడ్డారు. ఓ ప్రముఖ ఛానల్లో సుడిగాలి సుధీర్, యాంకర్ రవి కామెడీ స్క్రిప్ట్ చేశారు. ఆ స్క్రిప్ట్లో సన్నివేశాలు హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని పలువురు అసంతృప్తి వ్యక్తం చేశారు. హిందూ దేవుళ్లను అవమానించేలా మాట్లాడినందుకు క్షమాపణలు చెప్పాలంటూ కొందరు నాయకులు డిమాండ్ చేస్తున్నారు. యాంకర్ రవి, సుడిగాలి సుధీర్ ఇద్దరు బుల్లితెరపై మంచి క్రేజ్ తెచ్చుకున్న సెలబ్రిటీలు. అనేక టీవీ కార్యక్రమాల్లో వీళ్ళిద్దరూ యాంకర్లుగా చేస్తున్నారు. సుడిగాలి సుధీర్ జబర్దస్త్ నుంచి తన ప్రయాణం మొదలుపెట్టి హీరోగా రాణించే స్థాయికి చేరుకున్నాడు. అప్పుడప్పుడు సినిమాలు చేస్తూనే బుల్లితెరపై యాంకర్ గా సుధీర్ కొనసాగుతున్నాడు. ఇటీవల సుధీర్, యాంకర్ రవి కలిసి చేసిన ఒక టీవీ షో తీవ్ర వివాదానికి కారణమైంది. ఈ టీవీ కార్యక్రమానికి సీనియర్ హీరోయిన్ రంభ అతిథిగా హాజరయ్యారు. దీంతో సుధీర్, రవి ఇద్దరు బావగారు బాగున్నారా చిత్రంలోని సన్నివేశాన్ని స్పూప్ చేశారు. సాధారణంగా హిందువులు శివాలయానికి వెళ్ళినప్పుడు నందీశ్వరుడి తలపై నుంచి శివుణ్ణి దర్శించుకుంటారు. బావగారు బాగున్నారా చిత్రంలో చిరంజీవి నందీశ్వరుడి తలపై నుంచి శివుణ్ణి చూస్తే క్రమంలో రంభ ఎంట్రీ ఇస్తుంది. స్వామివారి దర్శనం అయిందా అని అడిగితే నాకు అమ్మవారి దర్శనం అవుతోంది అని చిరంజీవి చెప్పే డైలాగ్ బావగారు బాగున్నారా చిత్రంలో ఉంది. ఇదే సన్నివేశాన్ని సుడిగాలి సుధీర్, యాంకర్ రవి రీక్రియేట్ చేశారు. సుధీర్ నందీశ్వరుడి తలపై నుంచి రంభని చూస్తాడు. హిందువుల మనోభావాలను కించపరిచేలా, హిందూ దేవుళ్లను అవమానించేలా సుధీర్, యాంకర్ రవి ప్రవర్తించారు అంటూ హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. సుధీర్, యాంకర్ రవి ఇద్దరు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో రోజురోజుకి ఈ వివాదం ముదురుతోంది. తాజాగా రాష్ట్రీయ వానర్ సేన అనే హిందూ ఆర్గనైజేషన్ నుంచి కేశవరెడ్డి అనే వ్యక్తి యాంకర్ రవికి ఫోన్ చేశారు. ఆ కాల్ రికార్డింగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా టీవీ షోలు ఎందుకు ప్రవర్తించాల్సి వచ్చింది అని ఆయన యాంకర్ రవిని ప్రశ్నించారు. నందీశ్వరుడి నుంచి శివుణ్ణి చూడాల్సింది పోయి అమ్మాయి కనిపిస్తోందని ఎలా అంటారు అని నిలదీశారు. యాంకర్ రవి సమాధానమిస్తూ అది చిరంజీవి గారు నటించిన సన్నివేశం అని అన్నారు. వాళ్ళు తప్పు చేస్తే మీరు కూడా తప్పు చేస్తారా అని రవిని తిరిగి ప్రశ్నించారు. ప్రస్తుతం ఆ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. క్షమాపణలు చెప్పనని యాంకర్ రవి తేల్చి చెప్పేశాడు. దీంతో కేశవరెడ్డి అనే వ్యక్తి అయితే మీపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు.